దీస్ బర్డ్స్ ఆర్ హెడ్ హంటర్స్, అంటే హెడ్ ఏరియా తప్ప ఇంకెక్కడ కొట్టం, ఓన్లీ హెడ్నే టార్గెట్ చేస్తాం. మెడ దాకా కూడా రాదు సార్, షార్ట్ అంతా ఈ రెడ్ ఫేస్కే. దీనిలో జనరల్గా 2 లైన్స్ ఉన్నాయి, దాంట్లో అఫెన్సివ్లో కూడా షార్ట్ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇవి కొంచెం టాల్వి. సో ఈ పర్టికులర్ లైన్ మేము కలెక్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ 24.5 సైజ్ ఉంటాయి, హెవీ బాడీ. అట్ ద సేమ్ టైమ్ వీటికి మన అసీల్స్ లాగా ఫ్యాట్ మజిల్ అంత ఓవర్గా రాదు, ఎప్పుడు పట్టుకున్నా బోనీగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి బర్డ్స్. సో విచ్ మీన్స్ వాటి ఎండ్యూరెన్స్ లెవెల్స్ చాలా హై, చాలా హై, చాలా ఎక్సలెంట్ బర్డ్స్. వండిస్తే కనుక ఎలా వండిస్తారు? సో వీటి స్టాన్స్ వచ్చేసి చాలా స్ట్రైట్ స్టాన్స్ సార్, ఎప్పుడన్నా నిలబడ్డండి నిలకడగా నిటారుగా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. మీరు మిగతా మన ఇండియన్ బ్రీడ్స్ చూసుకుంటే కొంచెం ఇలా వంగి నట్టు ఉంటాయి, బట్ ఇవి ఏంటంటే చాలా స్ట్రైట్, బికాస్ ఆల్మోస్ట్ అవును, ఎందుకంటే అవి డెవలప్ చేయబడింది క్లోజ్ కాంబాట్ కోసం. ఇప్పుడు మన కత్తివాటిలాగా దూరం నుంచి వచ్చి అంత పెద్ద పిట్ ఇది జపాన్లో కానీ అక్కడ ఉండదు. జపాన్లో మేబీ ఒక 5 feet by 5 feet ఉంటుంది అంతే. సో అంత క్లోజ్ కాంటాక్ట్లో బర్డ్ దగ్గరకు వచ్చి అంత డెడ్లీ షాట్ కొట్టాలంటే ఎంత అనటామికల్గా అది కరెక్ట్గా ఉండాలి. సో అలా ఉంటేనే దానికి ఈజీగా అది దానికి అంటుకొని షాట్ కొట్టడానికి ఉంటుంది.